పూలే గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు అందరము కూడా పాల్గొని ఘనంగా జరపడం జరిగింది. ఈరోజు మనం చూసుకుంటే మహాత్మా జ్యోతిబా పూలే గారు ఈ సమాజము ఒకరి ఆధీనము కాదు, జ్ఞానం ఎవరి సొత్తు కాదు, అణగారిన వర్గాల వారికి సామాజికంగా ఈ సమాజంలో అన్ని సమాన అవకాశాలు రావాలి, సమాన హక్కులు కల్పించాలి అని పోరాడేటువంటి వాళ్ళలో కూడా ముందుగా ఉన్నారు మహాత్మా జ్యోతిబా పూలే గారు. మహాత్మా గాంధీ కంటే కూడా ముందుగా మహాత్మా అనే బిరుదుతో జన నీరాజనాలు కూడా అందుకున్నారు. స్త్రీ సగం భాగం ఉన్నారు, వారికి అన్ని అవకాశాలు రావాలి, సమాన హక్కులు కావాలి అని పోరాడి తన సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని ఆ రోజుల్లోనే చదివించి బాలికల కోసము మొట్టమొదటిసారిగా కూడా కళాశాలను నిర్మించి ఎంతగానో ఆయన తోడ్పాటును అందించారు. 2019 నుంచి 2024 వరకు కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు సమానంగా అవకాశాలు కల్పించి సంక్షేమ పథకాలు అందించి విద్యను అమ్మఒడి ద్వారా, విద్యా దీవెన, వసతి దీవెన ఇలాంటి సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి జగనన్న రాజకీయంగా కూడా అవకాశాలు ఇచ్చి మహిళలకు ఎంతగానో ప్రాధాన్యత కల్పించారు. ఈరోజు మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపైన ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ముసలి వాళ్ళ వరకు కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అత్యాచారం చేస్తున్నారు. కనీసం ఒక అమ్మాయి చనిపోతే డెడ్ బాడీ ఈ రోజు వరకు కూడా ట్రేస్ అవుట్ కాకోకుండా ఈరోజు కూటమి ప్రభుత్వము పరిపాలన చేస్తూ ఉంది. అదేవిధంగా రేపటి రోజున ఆ అమ్మాయి పెళ్ళి ఉన్నందంగా ఈ రోజున ఆ అమ్మాయి నోట్లో యాసిడ్ పోసి చంపినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు సామాన్య ప్రజలకే అటువంటి దారుణానికి కూడగొడుతూ ఉన్నారు ఐటీడీపీ పేరుతో. అలాగే మనం చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని, వాళ్ళ పిల్లల గురించి మొన్నటి రోజున ఒక అతను ఎంత ఘోరంగా, ఎంత దౌర్భాగ్యంగా ఒక జుగుప్సాకరమైనటువంటి మాటలు మాట్లాడి మహిళా జాతికే కలంకం తెచ్చేలాగా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని కూటమి ప్రభుత్వం ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడే వాళ్ళని వెంటనే కఠినంగా శిక్షించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మహాత్మా జ్యోతిబా పూలే గారి అటువంటి మహనీయుల ఆశయాల అడుగుజాడల్లో మనం ముందుకు నడుచుకొని మన వంతు బాధ్యతగా మెలగాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.